या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం. తులారాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరంలో 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు అంటే 13 రోజులు, అంటే రెండవ పక్షం పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి కుజుడు చతుర్థ స్థానంలో ఒక 8 రోజులు ఉంటున్నారు. తదుపరి సంక్రమణం చెంది 5వ స్థానంలోనికి వెళ్తున్నారు. ఇక్కడ ఈ కుజుడు చతుర్థ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలను. 4వ స్థానంలో ఉన్నప్పుడు భూమి, గృహము ఇట్లాంటివి, ఈ విద్య, తల్లిగారి ఆరోగ్యము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మనకి వ్యతిరేక ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అంచేత వీళ్ళు ఈ 8 రోజులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలము కాదు. తదుపరి పంచమ స్థానంలో ప్రవేశించి అక్కడ 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ పంచమ స్థానంలో అది ముఖ్యంగా పిల్లలు అంటే సంతానం యొక్క చదువు మీద, ఆరోగ్యం మీద, వాటి మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గాయాలు తగిలించుకోవడం, తద్వారా ఖర్చులు పెరగటం, మనశ్శాంతి లేకుండా ఉండటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ కుజుడు యొక్క అంటే మొత్తంగా ఈ 13 రోజుల్లో కూడా కుజుడు అనుకూలుడు కాదు, 2 రాశుల్లోనూ కూడా. ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే 5వ రాశిలో అంటే తుల నుంచి 5వ రాశి అయినటువంటి కుంభంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఒకటి ఏంటంటే కుజుడు గురించి మనం చెప్పేసుకున్నాము. ఇక 2 రవి, 3 శుక్రుడు, 4 బుధుడు, 5 రాహు, ఈ గ్రహాలు. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రవి గురించి చెప్పుకుందాం. రవి 5వ స్థానంలో యోగించజాలరు. ఇది కూడా సంతానం మీద దుష్ప్రభావమే చూపిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు మాత్రం పంచమ స్థానంలో యోగకారకుడే అవుతూ ఉంటాడు. ఇక్కడ కుజుడు, రవి కాస్త పిల్లల్ని అదే సంతానాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్న శుక్రుడు మాత్రం అది కొంచెం సంతానానికి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే చదువు మీద శ్రద్ధ చూపించగలగటానికి, అలాగే ఆటల వాటి మీద శ్రద్ధ తగ్గి చదువు మీద దృష్టి పెట్టడము, గాయాలు అవి తగిలించుకోకుండా ఉండటము లాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంతమందికి స్వతహాగా భగవంతుడు అనుగ్రహంతో లలిత కళల్లో కొంతమంది బాగా పాడగలుగుతారు, ఏ నేర్చుకోకపోయినా సరే. అలాంటి వాడు సినిమా ఫీల్డ్లో కూడా చాలా రాణించిన వాడు మహామంత్రులు చాలామంది ఉన్నారు. అట్లా కొంతమంది డ్రాయింగ్ ఎవరి దగ్గర నేర్చుకునే కోచింగ్ తీసుకోక్కర్లేదండి. వాళ్ళు స్వతహాగా భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడు అలా కొన్ని కొన్ని లలిత కళలు. అటువంటి వాళ్ళకి ఈ శుక్రుడు 5వ స్థానంలో ఉండి అటువంటి పిల్లలకి వాళ్ళకి ఎందులో ప్రవేశం ఉంటే అందులో డ్రాయింగ్ కావచ్చు, శిల్పం కావచ్చు, లేదా ఏదో వాయిద్యాలు వాయించడం కావచ్చు, తబలా లాంటివి కావచ్చు, అట్లా ఆ లలిత కళల్లో యోగించే విధంగా శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం బాగుంటుంది చదువులో కూడా. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఇక్కడ ఈ 13 రోజులు సంచారం చేస్తున్నారు 5వ తారీఖు ఈ 5వ స్థానంలో. అక్కడ బుధుడు యోగించజాలడు. ఆయన కూడా సంతానం మీద ప్రతికూలమైనటువంటి ఫలితాలే చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఏంటంటే ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలు చూపిస్తున్నాడు. రాహు ఉన్నారు. ఇక ఈ రాహు కూడా 5వ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం, చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, అట్లాగే చెడ్డ బుద్ధులు, ఇట్లా గాయాలు తగిలించుకోవటం, ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటం, అది దానివల్ల మళ్ళీ అనవసరమైనటువంటి 2 రోజులు 3 రోజులు కట్లు కట్టడం, కుట్లు వేయించుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అనవసరమైన ఖర్చు ఇట్లాంటివన్నీ. అదే కాకుండా రాహువు ఈ పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లలకి ఆ తేళ్ళు, జెర్రులు, బల్లులు, దోమలు ఇత్యాది విషక్రిముల వల్ల కూడా కొంత హాని జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి ఇక్కడ 5వ స్థానంలో ఉన్న 5 గ్రహాలు చూపిస్తున్నటువంటి ఫలితాలు. ఇక 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు ఉంటే తీర్చేయగలుగుతారు. ఒకవేళ మనకి రుణం కావాల్సి వచ్చింది, పిల్లల చదువు కోసము, కారు కొనడం కోసమో, ఇల్లు కొనడం కోసమో, స్థలం ఏర్పరచుకోవడం కోసం, ఏదో మంచి పని కోసమే అవసరం వచ్చింది, మీకు తప్పకుండా అప్పు పుడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు. ఆ విధంగా
శుక్రుని యొక్క సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం భాగ్యంలో ఉంది కాబట్టి ఆయన కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం బావుంటుంది. గుళ్ళు, గోపురాలు తిరగలుగుతారు. ఆ దేవుడికి మీ యొక్క బాధను చెప్పుకోగలుగుతారు. ఆయన ఆలకిస్తాడు. మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇకపోతే కేతు గ్రహం ఏకాదశ స్థానంలో. ఇది డబ్బే డబ్బు. ఏకాదశ స్థానంలో మీరు శ్రమకి మించినటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది. వ్యాపారం గావచ్చు, వ్యవసాయం గావచ్చు, ఏదైనా కూడా ఈ 13 రోజుల్లో మీకు ఏకాదశి స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు శ్రమకి మించినటువంటి లాభం, ధనం ఆర్జన చేయగలుగుతూ ఉంటారు. ఏదైనా కొత్త వ్యవహారం మొదలెట్టినా కూడా మీకు అందులో చక్కటి ఫలితాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహచారం, గోచారం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనకి ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే శని భగవానుడు, గురు భగవానుడు, అలాగే కేతువు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి చక్కటి ఫలితాలన్నీ మనకి రాబోతున్న కారణంగా ఈ మొత్తంగా బాగా చెప్పాలి అన్నట్టయితే తులారాశి వారికి ఈ ఈ పక్షంలో మంచి ఫలితాలు చూడబోతున్నారు. కాబట్టి ఎన్నైనా కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉంటాయి. వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా నవగ్రహ జపం చేసుకోండి. అన్ని శుభాలు పొందండి. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏలినాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాసుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము, చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభఫలితములను ఇవ్వజాలం. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం సుఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చగలుగుతాము, లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు. కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో 2 నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగ, ఫలాలు దండగ, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రంహీనమైన పంప ములిగేది లేదు. క్రియాహీనం, ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవి పట్టుకున్నావు. ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంటే మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్నీ, సమయం అన్నీ దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయనకి లాభం అంతే.
భగవంతుడికి కానీ నీకు కానీ ఏమీ అక్కడ ఒరిగేది ఏమి ఉండదండి. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. గమనించుకుంటారు. శుభం భూయాలు.